జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు నిర్ణయాలే పోలవరానికి శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టు తీవ్ర జాప్యానికి ప్రస్తుత పరిస్థితికి చంద్రబాబే బాధ్యుడన్నారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పోలవరంపై చెప్పినవన్నీ అసత్యాలేనన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసలు పోలవరం పూర్తి చేయాలన్న సంకల్పం, ఆలోచన చంద్రబాబుకు లేనే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టుపై శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని, గతంలో ప్రభుత్వంతో పాటు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వంపైన నిందలు వేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని, తామే కడతామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసిన కమిషన్ల కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్టును తీసుకుని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941లోనే వచ్చిందని, అంజయ్య హయాంలో 1981లో శంకుస్థాపన చేసి వదిలేశారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి, వెనుముక అంటున్న చంద్రబాబు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పునాది వేసి పనులు చేసే వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు కట్టాలన్న ఇంట్రెస్టే లేదన్నారు అంబటి రాంబాబు. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి వేసినటువంటి కాఫర్ డ్యాములను గ్యాపులు వదిలిపెట్టడం ఒక తప్పిదం. అన్ని వీళ్ళ తప్పిదాల వల్లనే ఈ పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి వచ్చింది అని చాలా క్లియర్ కంక్లూషన్స్ ఇచ్చారు. ఇది నేను చెప్తున్నది కాదు, నిపుణులందరికీ చెప్తున్నాను. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏదో జరిగిపోయిందని ఎవరన్నా నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను. సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి నివేదిక మనకు కూడా వచ్చి ఉంటుంది, మన రాష్ట్రానికి కూడా. వాటిని కూడా పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. ఇన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా ఘోరమైన తప్పిదాలు. పోలవరం విషయంలో ఇంట్రెస్ట్ లేదు పోలవరం మీద ఆయనకి. అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకోవడం చరిత్రాత్మక తప్పిదమన్నారు అంబటి. కేవలం కమిషన్లు, తమ వారికి పనులు అప్పగించడమే దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమన్నారు. కాఫర్ డ్యాం లేకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలనుకున్నారు అని చెప్పారని, అది ఎలా సాధ్యమన్నారు. ఇలా చంద్రబాబు చేసిన అనేక తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు అంబటి రాంబాబు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటంటే ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి, నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని, అప్రోచ్ ఛానల్ని, పైలట్ ఛానల్ని, వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబు, ఆయన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు అంబటి రాంబాబు. ప్రాజెక్టును 45.72 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించగా ప్రాజెక్టును సర్వనాశనం చేస్తూ కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.